ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ అనేది ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్‌కి కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్‌తో నెక్ రౌండ్‌ని చెక్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌కి ఉక్స్ పట్టీ సైడ్ ఉన్న నెక్‌ని తీసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా? మనకి నెక్ రౌండ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా వచ్చింది. ఇప్పుడు మనం ఈ హాఫ్ ఇంచ్‌ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి. మనం నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాం కదా! ఇప్పుడు 5.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా నెక్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్‌ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా? మనకి నెక్ రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయింది. అర్థమైంది కదా! మీరు నెక్ రౌండ్‌ని కొలుచుకున్నప్పుడు మీకు ఈ నెక్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ మనం నెక్ పొడవుని తగ్గించుకోవడం గానీ, లేదా పెంచుకోవడం గానీ చేసి నెక్ రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి.